నమస్తే. నీతి ఆయోగ్ ఒక పెద్ద బాంబ్ పేల్చిందని అనుకోవచ్చు. ఆఫ్ కోర్స్ నేను చంద్రబాబు నాయుడు గారు ప్రజెంటేషన్ ఇచ్చారు. నీతి ఆయోగ్కి సంబంధించి ఒక ప్రజెంటేషన్ ఇచ్చి, ఆ ప్రజెంటేషన్లో సరే ఆయన తిప్పలాయన పడి జగన్మోహన్ రెడ్డి వల్ల రాష్ట్రం అంతా విధ్వంసం అయిపోయింది, అది ఇది అని చెప్పేసి చెప్పడానికి ఒక ప్రయత్నం చేశారు. ఎందుకంటే ఇప్పుడు నీతి ఆయోగ్ అనేటువంటి ఒక గవర్నమెంట్ సంస్థ, వాళ్ళేదో నానా కష్టాలు పడి ఏదో కొద్దిగా ఇండెక్స్ పారామీటర్స్ అవి ఇవి మార్చుకొని భారతదేశం యొక్క ఆ యొక్క ఆర్థిక స్థితిగతుల్ని నేషనల్ ఇండెక్స్లో పెంచడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి ఆ నీతి ఆయోగ్ అసలుకే కష్టపడుతుంటే దానికి తోటి రాష్ట్రాల్లో నుంచి అంత కోఆపరేషన్ రావట్లేదని చెప్పేసి వాళ్ళ యొక్క బాధలో ఉన్నారు. 2023లో నరేంద్ర మోడీ గారు కూడా అన్నారు, మీరు ఈ విధంగా అప్పులు తీసుకుంటే కొన్ని రాష్ట్రాలు, అది పాకిస్తాన్, బంగ్లాదేశ్, జింబాబ్వే శ్రీలంక అయిపోతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారే అన్నారు 2023లో. ఓకే సరే, ఎనివే అసలు ఈ నీతి ఆయోగ్ వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే వీళ్ళు ఏంటంటే ఒక 18 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఫిస్కల్ హెల్త్ మీద స్టడీ చేశారు. 18 రాష్ట్రాలు, మొత్తం ఒక 30 రాష్ట్రాల వరకు ఉన్నాయి కదా, అన్నిటిని చేయలేదు. 18 రాష్ట్రాలకు మాత్రమే వాళ్ళు ఫిస్కల్ హెల్త్ చేశారు. 18 రాష్ట్రాల ఫిస్కల్ హెల్త్ తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ యొక్క ప్లేస్ ఎంతో తెలుసా? 17వ రాష్ట్రం, 17th, అంటే లాస్ట్ నుంచి రెండోది అనమాట. ఆంధ్రప్రదేశ్ యొక్క ఆర్థిక ఆరోగ్యము, ఫిస్కల్ హెల్త్, హౌ స్ట్రాంగ్ ది ఫిస్కల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటే లాస్ట్ నుంచి రెండోది. ఇంతకంటే దరిద్రము, దౌర్భాగ్యమైనటువంటి న్యూస్ మనకి ఏముండదు. భయంకరమైనటువంటి బాధాకరమైనటువంటి న్యూస్ ఇది. ఆంధ్రప్రదేశ్ లాస్ట్ నుంచి రెండోది రావటం. ఓకే సరే, కనీసం లాస్ట్ నుంచి అయినా రెండో ప్లేస్ వచ్చింది కదా అని చెప్పేసి సంతోషపడటానికి ఏం లేదు. ఎందుకంటే అది ఫిజికల్ హెల్త్కి సంబంధించింది. అయితే ఈ స్టడీ 2025, జాగ్రత్తగా వినండి, ఇది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. ఇది జగన్మోహన్ రెడ్డి గారి వల్ల అయిందా, చంద్రబాబు నాయుడు గారి వల్ల అయిందా అనేది మనకి అర్థం చేసుకోవాలంటే నా అభిప్రాయం చెప్తున్నాను. ఓకే, ఫిజికల్ హెల్త్ ఇండెక్స్ 2025 స్టడీ చేశారు. వాళ్ళు 9 సంవత్సరాల డేటా మాత్రమే తీసుకున్నారు. ఆ డేటా ఎక్కడి నుంచి తీసుకున్నారంటే క్యాగ్ రిపోర్ట్ నుంచి తీసుకున్నారు. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ సంబంధించినటువంటి రిపోర్ట్ ఏదైతే ఉందో, క్యాగ్ రిపోర్ట్, అన్ని రాష్ట్రాలకు సంబంధించిన క్యాగ్ రిపోర్ట్ తీసుకొని నీతి ఆయోగ్ అనేది ఒక లిస్ట్ విడుదల చేసింది. వాళ్ళు క్లియర్గా చెప్పారు, ఎందుకంటే మేము 9 సంవత్సరాలకు సంబంధించిన డేటా మాత్రమే అనలైజ్ చేశాము అన్నారు. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. 9 సంవత్సరాలు మాత్రమే. ఎప్పటి నుంచి అంట? 2014 నుంచి మొదలెట్టారు. 2014-15 నుంచి 2022-23 వరకు మాత్రమే తీసుకున్నారు. లాస్ట్ జగన్మోహన్ రెడ్డి గారి సంవత్సరం ఏదైతే ఉందో 23-24 దీంట్లో ఇంక్లూడ్ అవ్వలేదు. అది నోట్ దిస్ పాయింట్. జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన 23-24 సంవత్సరం అనేది దీంట్లో ఇంక్లూడ్ అవ్వాల. ఓకే, అంటే జగన్ గారు పరిపాలించిన 5 సంవత్సరాల్లో 1 సంవత్సరం తీసేయండి, లిస్టులో లేదు. 4 సంవత్సరాలు మాత్రమే కన్సిడరేషన్ చేశారు. అంటే చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలు, జగన్ గారు 4 సంవత్సరాలు, 9 సంవత్సరాలు. ఈ 9 సంవత్సరాలకు సంబంధించిన డేటాను పట్టుకొని ఆర్థిక హెల్త్ ఆఫ్ ఫిజికల్ హెల్త్ ఇండెక్స్ తీసుకున్నారు నీతి ఆయోగ్ వాళ్ళు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని పరిపాలించారు. ఆయన ఇబ్బంది ఏంటంటే అప్పుడే రాష్ట్రం విడిపోయింది కాబట్టి ఆయన ఇబ్బందుల్లో ఆయన ఉన్నారు 5 సంవత్సరాలు. జగన్మోహన్ రెడ్డి గారు 4 సంవత్సరాలు, అంటే దీంట్లో ఈ 9 ఇయర్స్లో 4 ఇయర్స్ కన్సిడరేషన్ చేశారనమాట. జగన్మోహన్ రెడ్డి గారు 4 సంవత్సరాలు. ఈ 4 సంవత్సరాల్లో జగన్ గారి ఇబ్బంది ఏంటంటే 19, 20, 21 కరోనా వైరస్ పోయింది. అంటే ఈ 4 సంవత్సరాల్లో జగన్ గారు ఈ యొక్క ఫిజికల్ హెల్త్కి సంబంధించిన 4 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు కరోనా వైరస్ పోతే, లాక్డౌన్లో పోతే, ఇక జగన్ గారికి సంబంధించిన పరిపాలనకి సంబంధించి 2 సంవత్సరాల డేటా మాత్రమే దీనిలోకి యాక్చువల్గా కన్సిడరేషన్ తీసుకున్నారని మనం అనుకోవాలి. 2 ఇయర్స్కి సంబంధించి. ఎందుకంటే 4 ఇయర్స్లో 2 ఇయర్స్ లాక్డౌన్. ఓకే, సో ఇప్పుడు ఆ బ్యాక్గ్రౌండ్ తోటి ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరి దారుణంగా మనకి 17th ప్లేస్ రావడం అన్యాయం జరిగింది. ఓకే,
అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఏ సంవత్సరం అయితే దీనిలో కన్సిడరేషన్ తీసుకోలేదంటే 23-24 తీసుకోలేదన్నాను కదా, ఆ 23-24లోనే అత్యధికంగా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద ఖర్చు పెట్టారు. 23,330 కోట్ల రూపాయలు 23-24లో జగన్మోహన్ రెడ్డి గారు క్యాపెక్స్లో ఖర్చు పెడితే దాన్ని ఈ యొక్క నీతి ఆయోగ్ తీసుకున్న రిపోర్ట్లోకి తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు 23 వరకే ఎండ్ చేశారనమాట. రైట్, అక్కడ ఒక దెబ్బ కొట్టింది జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి. ఆయన ఎక్కువగా 23,330 కోట్ల రూపాయల క్యాపెక్స్ ఖర్చు పెట్టింది ఈ నీతి ఆయోగ్ రిపోర్ట్లోకి రాలేదు కాబట్టి అదొక దెబ్బ కొట్టింది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అని నేను అనుకున్నాను. ఎందుకంటే హీ స్పెంట్ 24,000 అప్రాక్సిమేట్లీ 24,000 crore rupees ఆన్ క్యాపెక్స్ అండ్ 23-24, which is not included in this analysis. So maybe that is one of the reason that Andhra Pradesh became 17th place and second place from the bottom. అన్ఫార్చునేట్. ఓకే, అది అదే నీతి ఆయోగ్ వాళ్ళు దీన్ని స్టడీ చేయడానికి జనరల్గా వీళ్ళు ఫిజికల్ హెల్త్ అంటే వాళ్ళు ఏమేమి చూస్తారంటే రెవెన్యూ ఒకటి చూస్తారు, ఎక్స్పెండిచర్ ఒకటి చూస్తారు, డెట్ ఒకటి చూస్తారు, డెఫిసిట్స్, ఈ 4. ఇన్కమ్ ఎంత వచ్చింది, ఎంత ఖర్చు పెట్టారు, ఎంత నష్టం వచ్చింది, ఎన్ని అప్పులు తీసుకున్నారు, 4. రైట్, నీ జీతం ఎంత. ఇప్పుడు మామూలుగా ఒక ఫార్మర్, ఒక ఇంట్లో ఉన్నటువంటి వాడి ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్స్కి కుటుంబ పెద్ద అన్ననుకోండి, ఆ ఫ్యామిలీలో జీతం ఎంత అతనికి, అతను ఎంత ఖర్చు పెడుతున్నాడు కుటుంబాన్ని రన్ చేయడానికి, అతనికి ఎంత నష్టం వచ్చింది రన్ చేయలేక, ఎంత అప్పు తీసుకున్నాడు పక్కింట్లో నుంచి, సింపుల్గా అంతే. రైట్, ఈ 4 వాళ్ళు ఫిజికల్ హెల్త్ చూసేది. ఈ 4 విషయాల్లో చూసినప్పుడు పోనీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక క్వాలిటీ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఒకటి చూస్తారు. ఇప్పుడు ఎక్స్పెండిచర్ చూస్తారు. ఒక వ్యక్తికి 25,000 రూపాయలు జీతం వచ్చింది, 30,000 ఖర్చు పెట్టాడు, 5,000 రూపాయలు డెఫిసిట్ వచ్చింది, ఈ 5,000 రూపాయలు పక్కింట్లో అప్పు తీసుకున్నాడు అనుకోండి. ఎగ్జాంపుల్, ఇదే లెక్క మొత్తం అదే. పక్కింట్లో అప్పు తీసుకున్నాడు 5,000 రూపాయలు. ఈ 30,000 ఖర్చు పెట్టాడు కదా, 25,000 జీవితానికి 30,000 ఖర్చు పెట్టాడు కదా, ఈ 30,000 దేనికి ఖర్చు పెట్టాడు? ఫ్యామిలీని రన్ చేయడానికి ఖర్చు పెట్టాడా, లేదంటే పబ్బులకి తాగడానికి? ఎందుకు? వై ద ఫ్యామిలీ హ్యాడ్ స్పెంట్ 30,000 రూపీస్ టు రన్ ఏ ఫ్యామిలీ ఇన్ ఏ మంత్ అనేది క్వాలిటీ ఎక్స్పెండిచర్ అంటారనమాట. క్వాలిటీ ఆఫ్ ఎక్స్పెండిచర్ చెక్ చేసింది నీతి ఆయోగ్. ఈ క్వాలిటీ ఆఫ్ ఎక్స్పెండిచర్ చెక్ చేసినప్పుడు మనకు తక్కువ పాయింట్లు వచ్చాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. ఎందుకు తక్కువ పాయింట్లు వచ్చాయంటే మరి వీళ్ళు క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి ఎక్కువగా ఖర్చు పెట్టలేదు అని ఒక ఎలిగేషన్ చేసింది నీతి ఆయోగ్. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎక్కువ ఖర్చు పెట్టలేదని. అఫ్కోర్స్ చంద్రబాబు నాయుడు గారు దానికి, జగన్మోహన్ రెడ్డి గారి క్యాపెక్స్కి ఎంత ఖర్చు పెట్టారు అనేది జస్ట్ మార్నింగే నేను ఒక వీడియో పెట్టాను, ఆ వీడియో చూడండి. బట్ దాంట్లో ఇప్పుడు నేను చెప్పినట్టుగా 5 సంవత్సరాలు ఇప్పుడు ఈ క్యాపెక్స్ ఏదైతే ఈ నీతి ఆయోగ్ లాస్ట్ నుంచి 2వ ప్లేస్లో పడేసిందో దానికి సంబంధించిన 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు అయితే 4 సంవత్సరాలు మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారివి. దాంట్లో 2 సంవత్సరాలు కరోనా వైరస్ తీసేస్తే మనకి మిగిలింది 2 సంవత్సరాలు. ఈ పాయింట్లో చూస్తే మాత్రం డెఫినెట్గా ఆ భారం మాత్రం చంద్రబాబు నాయుడు గారిది పడేటట్టుగా ఉంది. చంద్రబాబు నాయుడు గారి యొక్క నిర్ణయాల వల్లనే ఈ క్వాలిటీ ఆఫ్ ఎక్స్పెండిచర్ అనేది తగ్గిందని మనం అనుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారిని మనం వీ కెనాట్ బ్లేమ్. అగైన్ ఐఎమ్ సేయింగ్ దట్ ద లాస్ట్ ఇయర్ ఏదైతే 24,000 CR ఖర్చు పెట్టాడో అది దీని లెక్కలోకి తీసుకోలేదు. 4 yearsలో 2 years కరోనా వైరస్ పోయింది. ఓకే, సో ఇంక రిమైనింగ్ 7 years 5 years చంద్రబాబు నాయుడు గారు ఫుల్ ఇయర్ తీసుకున్నారనమాట. సో రెవెన్యూ మొబిలైజేషన్ ఒకటి చూస్తారు. ఈ క్యాపిటల్ చూసి రెవెన్యూ మొబిలైజేషన్ అంటే ఇన్కమ్ ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు. ఈ రెవెన్యూ మొబిలైజేషన్ వీళ్ళకి ఎక్కడి నుంచి చేస్తున్నారంటే అప్పులు తీసుకొచ్చారు. ఈ అప్పులకు సంబంధించి కూడా మనం ఆల్రెడీ వేసాం. 2014-19 మధ్యలో అప్పులు చంద్రబాబు నాయుడు గారు ఎంత తీసుకొచ్చారు, జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు ఎంత తీసుకున్నారు అనే దాని మీద కూడా మనం మార్నింగ్ మాట్లాడాం. ఓకే, ఆ అప్పులు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత తీసుకున్నారు 1,000 కోట్లు, 12 లక్షలు, 30 లక్షలు, 50 లక్షలు అని చెప్పి నోటుకు వచ్చింది మొత్తం ఫేక్ ప్రచారమే. వాళ్ళే బడ్జెట్లో పెట్టారు. 6,40,000 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి బడ్జెట్లో పెట్టారు. ఈ 6,40,000 కోట్ల రూపాయలు అట్ ది ఎండ్ ఆఫ్ 2019 ఎండ్కే చంద్రబాబు నాయుడు గారు దిగిపోయేసరికి 3,83,000 కోట్ల రూపాయలు ఉంది.
అంటే 3,83,000 నుంచి 6,40,000 కొంటే మ్యాక్సిమం లెస్ దెన్ 3 lakhs మాత్రమే, లెస్ దెన్ 3 లక్షల కోట్ల రూపాయలు మాత్రమే జగన్ అప్పు చేసింది. 13 లక్షలు, 15 లక్షలు, 20 లక్షలు ఇవన్నీ ఎంత ఫేక్ ప్రచారం అదంతా. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన 5 సంవత్సరాల్లో 3 లక్షల కోట్లు అప్పు చేశాడు. సరే, ఈ జగన్ గారు చేసిన 3 లక్షల కోట్ల అప్పులు కానీ, చంద్రబాబు నాయుడు గారు చేసిన 3 లక్షల కోట్ల అప్పులు కానీ, అంతకుముందు ఎవరు చేసినా సరే ఆంధ్రప్రదేశ్ మాత్రం అప్పులు పాలైంది. 6 లక్షల కోట్ల రూపాయలు అప్పు ఉంది. కాబట్టి ఈ లాస్ట్ నుంచి 2వ ప్లేస్లోకి పడిపోయింది ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు దీన్ని బట్టి చూస్తే మన రాష్ట్రం ఏ పరిస్థితిలో ఉందంటే, మొత్తం ఈ 18 రాష్ట్రాలని 5 కేటగిరీలుగా విభజించారు. ఒకటి అచీవర్ అనే కేటగిరీ. ఫస్ట్ కేటగిరీ అచీవర్ అంటే వాళ్ళు సాధించారనమాట. ఎవరెవరు? ఒడిస్సా పక్కన ఉన్నటువంటి నవీన్ పట్నాయక్ ప్రభుత్వము నెంబర్ 1గా అచీవ్ అయింది. ఒరిస్సా ఇట్ బికేమ్ నెంబర్ 1 అట. ఒడిస్సా అచీవరు, ఛత్తీస్గఢ్ అచీవరు, గోవా, ఈ 3 చిన్న రాష్ట్రాలే. ఒరిస్సా, ఛత్తీస్గఢ్, గోవా, జార్ఖండ్, గుజరాత్ 5వ ప్లేస్లో ఉంది. ఈ 5 కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచర్లు ఎక్కువ ఖర్చు పెట్టి అచీవర్స్ అనమాట వాళ్ళు. అంటే టాప్ 5లో ఉన్నటువంటి వాళ్ళు ఒరిస్సా, ఛత్తీస్గఢ్, గోవా, జార్ఖండ్, గుజరాత్. 2వ కేటగిరీలో ఫ్రంట్ రన్నర్స్. ఫ్రంట్ రన్నర్స్ అంటే అచీవర్స్ వెనక పక్క రన్ అవుతున్నారన్నమాట. వాళ్ళు జస్ట్ వెనకున్నారు, బట్ అందరికంటే ముందున్నారు ఫ్రంట్ రన్నర్స్. మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, తెలంగాణ రిమెంబర్ దట్. తెలంగాణ ఈజ్ ఇన్ ద ఫ్రంట్ రన్నర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. తెలంగాణ, మధ్యప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఈ 3, 1, 2, 3, 4, 5, ఈ 5 ఫ్రంట్ రన్నర్స్. పర్ఫార్మర్స్ అంటే దే ఆర్ డూయింగ్ బెటర్ జాబ్, బట్ అఫ్ కోర్స్ నాట్ గెటింగ్, అంటే ఒక 60-70% మార్కులతో దే ఆర్ పర్ఫార్మింగ్ గుడ్, బట్ నాట్ విన్నర్స్, నాట్ డిస్టింక్షన్ అనమాట. బట్ దే ఆర్ పర్ఫార్మింగ్ గుడ్. ఎవరెవరంట? తమిళనాడు, రాజస్థాను, బీహారు, హర్యానా. ఓకే, అంటే తెలంగాణ, కర్ణాటక ఫ్రంట్ రన్నర్స్, పర్ఫార్మర్ ఇస్ తమిళనాడు, రైట్. కేరళ ఎక్కడుంది? కనబడతలేదు. కేరళ లాస్ట్లో ఉంది. ఓకే, ఈ యాస్పిరేషనల్ లాస్ట్ కేటగిరీ అనమాట. కేరళ, వెస్ట్ బెంగాల్, ఆంధ్రప్రదేశ్, పంజాబ్ లాస్ట్ వేశారు. సౌత్ ఇండియాలో ఉన్నటువంటి 5 రాష్ట్రాల్లో ఒక రాష్ట్రము ఫ్రంట్ రన్నర్ అయితే, 2 రాష్ట్రాలు పర్ఫార్మర్స్ అయితే, 2 రాష్ట్రాలు ఫ్రంట్ రన్నర్స్ అయితే, ఒక రాష్ట్రం పర్ఫార్మర్ అయితే, 2 రాష్ట్రాలు లాస్ట్న దీనమైన స్థితిలో ఉన్నాయి. ఒకటి కేరళ, 2 ఆంధ్రప్రదేశ్. ఇది ఈ యొక్క నీతి ఆయోగ్ వాళ్ళు చెప్పినటువంటి రిపోర్ట్. ఇది ఈ పూర్ క్వాలిటీ ఆఫ్ ఎక్స్పెండిచర్ చేయటానికి చాలా రీజన్స్ ఉండవచ్చు. ఓకే, వాళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఎక్కువ ఖర్చు పెట్టకుండా తీసుకెళ్ళి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద పెట్టడం ఒకటి, రీఫైనాన్సింగ్ డెట్ మీద ఎక్కువ ఫోకస్ చేయటము, ఎక్కువగా జీతాలు, పెన్షన్స్, అదే ఇప్పుడు ఎక్కువ స్కీములు ఇవన్నీ వచ్చినాయి కదా, స్కీములు ఇవన్నీ కూడా అవి క్యాపెక్స్ పెట్టకుండా వాటి మీద పెట్టడం, ఇవన్నీ కూడా కారణాలు అవుతాయి దీనికి సంబంధించి. ఓకే, సో దిస్ ఈస్ ద రిపోర్టింగ్. చాలా రాశారు, ఇంకా మొత్తం చదివితే మళ్ళీ ఇప్పటికే 13 నిమిషాలు మాట్లాడాను ఇప్పటికే. కాబట్టి ఐఎమ్ ఎండింగ్ దిస్. వాట్ ఎవర్ ఇట్ మే బి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది దరిద్రమైన పొజిషన్లో ఉంది. దీనికి మీరు కారణం, మేము కారణం అని అనుకునే బదులు ఇప్పుడైనా సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎలా పైకి తీసుకురావాలో చెప్పండి. మాటలది సంపద సృష్టిస్తాము, భవిష్యత్తులో సంపద వచ్చింది, భవిష్యత్తులో కోట్ల రూపాయలు వస్తాయి, అవన్నీ కాదు. ఇప్పుడు ఏం చేయగలము, ఇప్పుడు దీన్ని ఎలాగే మీరు ఎకానమీని మీరు బిల్డ్ చేయగలరో దాని మీద ఫోకస్ చేయకుండా అనేది ఇంకా అది ప్రభుత్వాలు ఆలోచించాలి. ఓకే, బ్లేమ్ గేమ్ డజంట్ వర్క్అవుట్, బ్లేమ్ గేమ్ డజంట్ హెల్ప్ ఆంధ్రప్రదేశ్. ఈ బ్లేమ్ గేమ్ వదిలేసి ఎర్నింగ్ గేమ్ మొదలెట్టండి. ఎర్నింగ్ గేమ్, హౌ డు యూ ఎర్న్ అండ్ కమ్ అవుట్ ఆఫ్ దిస్ ప్రాబ్లం. థ్యాంక్ యూ.